చంద్రబాబు నేతృత్వంలో అమరావతికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రాబోయే 5 ఏళ్లలో పెట్టుబడులు పెట్టేందుకు పలు మలేషియా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నెల 1 నుంచి మంత్రులు, ఎంపీలతో కూడిన మలేషియా బృందం అమరావతిలో పర్యటిస్తోంది. అమరావతిలో మంత్రులు, ఎంపీలతో ఉన్న ఓ మలేషియా బృందం పర్యటిస్తోంది. మలేషియా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ అమరావతి నిర్మాణ పనులు పరిశీలించారు. సచివాలయంలో మలేషియా బృందంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మలేషియాలోని సెలాంగర్ స్టేట్ మంత్రి పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గణపతిరావు, మలేషియా ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులు, పలు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధికి భారత్తో కలిసి పనిచేస్తామని మలేషియా మంత్రి పప్పారాయుడు తెలియజేశారు. మలేషియాలో తెలుగు మూలాలు ఉన్న పారిశ్రామికవేత్తలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణకు వివరించారు. 5 కీలక సెక్టార్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి. అంతేకాక ఎడ్యుకేషన్, టూరిజం, హాస్పిటాలిటీ, ట్రేడ్ అండ్ కామర్స్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, మౌలిక వసతుల వంటి వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. అమరావతిలో మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు మలేషియాలోని సైబర్ జయా యూనివర్సిటీ ముందుకొచ్చింది. అలాగే 5 స్టార్ హోటల్స్ ఏర్పాటుకు బెర్జాయ్ గ్రూప్ ముందుకొచ్చింది. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి నారాయణ మలేషియా ప్రతినిధులకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా అమరావతి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 51,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయని స్పష్టం చేశారు. క్యాపిటల్ సిటీలో రోడ్ల నిర్మాణం, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు ఇళ్లు వంటి పలు అభివృద్ధి పనులు వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నామని అన్నారు. అలాగే పాలనా భవనాలైన సచివాలయం టవర్లు, అసెంబ్లీతో పాటు హైకోర్టు భవనాలను 2.5 ఏళ్లలో పూర్తి చేసే దిశగా వెళ్తున్నామని అన్నారు. గత 3 నెలలుగా వర్షాల వల్ల పనులకు కొంతమేర ఆటంకం కలిగినా రాబోయే రోజుల్లో పనులు వేగవంతం అవుతాయని మంత్రి నారాయణ మలేషియా బృందానికి వివరించారు.